హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మటన్ దుమ్ములు పచ్చి మామిడికాయ కర్రీ. ఈ కర్రీ పేరు చెప్పగానే చాలామందికి నోరు ఊరుతుంది, అంత టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. మరి ఈ కర్రీని ఎలా తయారు చేయాలో చూద్దామా? దీనికోసం ముందుగా 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ సన్నని తరుగులు వేసుకుని బాగా వేయించుకోవాలి. మామిడికాయ కర్రీలో ఉల్లిపాయలు కొంచెం తక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది, లేదంటే కర్రీ స్వీట్గా ఉంటుంది. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత 10 పచ్చిమిర్చి చీలికలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. పులుపు కూరలకు కారం కంటే పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత కడిగి శుభ్రం చేసుకున్న 400 గ్రాముల మటన్ దుమ్ములను వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత దీనిలో 1.5 టీ స్పూన్ సాల్ట్, 2.5 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ పసుపును కూడా వేసుకుని బాగా కలుపుకుని 750 ml వాటర్ పోసుకోవాలి. మనం మామిడికాయ వేసుకునే ఏ కర్రీలో అయినా వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకోవాలి, లేదంటే మనం మామిడికాయ వేసిన తర్వాత వాటర్ మొత్తం అయిపోయి కర్రీ గట్టిగా అయిపోతుంది. వాటర్ పోసుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా 20 to 25 మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు మామిడికాయ సన్నని ముక్కలను వేసుకుని బాగా కలుపుకోవాలి. నేను తీసుకున్న మామిడికాయ బాగా పుల్లగా ఉంది కాబట్టి మీడియం సైజు కాయ సరిపోతుంది. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా పులుపుని అడ్జస్ట్ చేసుకోండి. మామిడికాయ వేసిన తర్వాత సిమ్లో పెట్టుకుని 15 to 20 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొంచెం జారుగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని కడిగి శుభ్రం చేసుకున్న 1/2 కట్ట కొత్తిమీర తరుగును కూడా వేసుకుని చల్లారిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి. చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో ఈ కర్రీ. ఈ కర్రీలోని దుమ్ములకి పులుపు పట్టి తింటుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి. మరి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెసేజ్ చేస్తారు కదా. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందుగానే